ఒక్కటయ్యే వేళ నా వైభోగం. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారేం సార్? ఇక్కడ కూర్చొని ఆడవాలంటే కూడా నీ పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకొని మీరు సరే అయితే హలో హాయ్ గ్యాస్, వెల్కమ్ టు మై ఛానల్ దునియా హైట్స్. మీరు ఇంకా మన ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు ఫ్రెండ్స్, మ్యారేజ్ వీడియో వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది ఇలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, నేను యూజ్ చేసిన ప్రతిదీ అయితే మీరు కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ అయితే ఫ్రెండ్స్, అక్కడికైతే ప్రతి మెటీరియల్ లింక్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఈ మధ్యన అయితే కామెంట్స్ అయితే వచ్చాయి, మాకు మ్యారేజ్ వీడియో చేయండి అని చెప్పేసి కామెంట్స్ వస్తున్నాయి. అలాగే నాకు ఇన్స్టాగ్రామ్ కూడా నాకు మెసేజ్ అయితే చేశారు ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి వీడియో చేస్తున్నాను. వీడియో సినిమాటిక్ మోషన్ చాలా అంటే చాలా బాగుంది, ఒక లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అంత టాపిక్లోకి తీసుకెళ్దాం. ఫస్ట్ నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలానే కొంత మ్యాటర్ అనేది పక్కపంటి అంటే డీటెయిల్స్ మొత్తం మీరు రాసి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ నోట్ ప్యాడ్లో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ క్రియేట్ ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ 6/9 రేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ ట్యాప్ చేయండి. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇస్తాను, అది సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు పెద్ద బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ అయితే ఇచ్చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ మోషన్ ఎఫెక్ట్ అయితే వస్తుంది, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీనికైతే ఒక సాంగ్ అయితే ఉంటుంది, కావాలని చూడండి, కొంచెం ప్లే చేస్తాను మీకోసం. ఈ సాంగ్ అయితే మీకు ఐడియా వచ్చింది కదా, ఈ సాంగ్ కూడా మనకి ఇస్తున్న ట్రెండింగ్లో ఉన్న సాంగ్ కూడా మనం మ్యారేజ్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇట్లా అయితే వచ్చేస్తుంది మోషన్ అనేది. తర్వాత ఇక్కడ చూసారా, పెళ్లి పిలుపు వారి పెన్ అంటే ఇక్కడ మీద ఇంటి నేమ్ అనేది పెట్టాలి, అంటే వాళ్ళ ఇంటి నేమ్ ఇన్షియల్ ఏం వస్తుందో ఆ నేమ్ అనేది ఇక్కడ మనం పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా, నేనైతే ఒక నేమ్ అయితే రాసుకుంటాను. లేయర్ మాట ట్యాప్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళేసాను. టెక్స్ట్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ ఇంటి నేమ్ అనేది రాస్తున్నాను. అది నేమ్ అనేది నేను ఒక దగ్గర డీటెయిల్స్గా రాసి పెట్టాను అనమాట. నేను అక్కడికి వెళ్ళి తీసుకెళ్తాను చూడండి. టెక్స్ట్లోకి వెళ్ళండి, ఇక్కడ నోట్ ప్యాడ్లోకి వెళ్ళండి. నోట్ ప్యాడ్లో అయితే కొన్ని డీటెయిల్స్ అయితే రాసి పెట్టాను అనమాట, మనకి ఇంత రిస్క్గా ఉండొద్దని. ఓకే, వాళ్ళ ఇంటి పేరు అయితే బయాన్ అని ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళ ఇంటి పేరుని సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కాపీ ఇచ్చేసుకున్నాను. మళ్ళీ మనం కైన్మాస్టర్లోకి వస్తున్నాము ఇప్పుడు. ఓకే, ఇదేంటి ఇక్కడ పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసేది ఇక్కడ ఉపయోగ మార్క్ అయితే ఇచ్చేసుకొని ఇక్కడ చేయబడింది ఫ్రెండ్స్. ఇక్కడ కలర్లోకి వెళ్ళండి. కలర్లోకి వెళ్ళేసి ఇక్కడ నేనైతే ఈ కలర్ ఇచ్చేయండి, సేమ్ ఇదే కలర్. ఇక్కడ మీద మనం ఇక్కడ లిరిక్ ఏ విధంగా ఉంది ఆ కలర్ ఇచ్చేసుకొని కొంచెం లైట్గా మీదకైతే జరపండి చేతితోటి. ఓకే, తర్వాత ఇక్కడ ఫాంట్లోకి వెళ్ళి ఇక్కడ మనం టెక్స్ట్ స్టైల్లోకి వెళ్ళేసి ఇక మీదైతే న్యూ వర్షన్ క్యాన్మాస్టర్ అయితేనేమో అందులో మీకు తెలుగు ఫాంట్స్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అందులో ఏ ఫాంట్స్ ఎంచుకోవాలంటే ఇక్కడ లక్కీ రెడ్డి అని ఉన్నప్పుడు ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంటూ మార్క్ అయితే ఇచ్చేసుకోండి. ఓకే, దీన్ని కొంచెం జూమ్ చేయండి, అంటే మనం ఇచ్చిన నేమ్ అనేది కొంచెం లైట్గా జూమ్ చేసేసుకోండి. కొంచెం ఇట్లా జూమ్ చేసేసుకోండి, కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోండి. ఇక్కడ ఇట్లా పెట్టేసుకోండి. ఓకే, చూడండి ఎలా ఉందో చూసారా. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇనానిమేషన్లోకి వెళ్ళేసి ఇక్కడ పాప్ అనివ్వండి. తర్వాత దీన్ని కొంచెం తగ్గించండి, ఎంతవరకు రాస్తే అంతవరకు తగ్గించండి. ఓకే, తర్వాత రైట్లోకి అయితే ఇచ్చేసుకోండి. చూడండి, ఇది ఎక్కడి నుంచి వస్తుందో మనం అక్కడ నుంచి ఇవ్వాలన్నమాట. ఇట్లా ఇక్కడ నుంచి వస్తుంది, ఇది ఇక్కడ గట్టిగా ప్రెస్ చేసి ఇక్కడ వరకు అయితే పెట్టేసుకోండి. చూడండి, ఇట్లా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని కొంచెం ఇక్కడ వరకు అయితే అయిపోయింది, ఇక్కడ వరకు ఎండ్ అయిపోయిందో చూడండి. మళ్ళీ అది కూడా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ దీనిలో కింద అవుటర్ ఆనిమేషన్లోకి వెళ్ళేసి ఇక్కడ 4 ఇచ్చేయండి. 4 ఇచ్చేసేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడు అంత అవసరం లేదు. తర్వాత ఇక్కడ నుంచి ఆహ్వానించేవారు అంటే వాళ్ళ మమ్మీ డాడీ పేరు అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా, తర్వాత ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ పేరు అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్తున్నాను. ఓకే, వాళ్ళ మమ్మీ పేరు డాడీ పేరు అయితే ఇక్కడ నేను రాసి పెట్టేశాను. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాపీ చేసేసాను. తర్వాత ఇక్కడికి వెళ్తున్నాను, మళ్ళీ కైన్మాస్టర్లోకి వెళ్తున్నాను. కైన్మాస్టర్ ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేసాను. తర్వాత ఓకే బటన్ మీద చేసుకున్నాను. మళ్ళీ వీళ్ళ ఇంటి పేరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ వాళ్ళ ఇంటి పేరు కూడా ఇచ్చానమాట. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ ఇచ్చేయండి. ఓకే, దీన్ని గట్టిగా ప్రెస్ చేసుకొని ఇక్కడ ఇచ్చేసుకోండి. సేమ్ ఇదే ప్లేస్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన అక్కడ వరకు దీన్ని కూడా ఇచ్చేసుకొని సేమ్ దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ వాళ్ళ ఇంటి పేరు ఇచ్చేసాను నేను. ఇక్కడ
వీణ పేరు ఉంది కదా, దీని పేరు. తర్వాత ఇది పేరు అని సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇదే కలర్ ఇచ్చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసుకోండి. అలాగే ఫాంట్స్లోకి వెళ్ళేసి తెలుగు ఫాంట్స్లోకి వెళ్ళేసి లాస్ట్లోకి వెళ్ళేసి లక్కీ రెడ్డి అని ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, లక్కీ రెడ్డి సెలెక్ట్ చేసుకొని ఇంటూ మార్క్ ఇచ్చేసుకొని ఇంకొంచెం లైట్గా జూమ్ చేయండి. ఓకే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం మనం. ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ గట్టిగా ప్రెస్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో అయితే స్కిప్ చేయదు, చిన్నగానే ఉంటుంది, బాగా ఏం లెంత్ అయితే ఉండదు. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ యానిమేషన్లోకి వెళ్ళేసి పాప్ ఇవ్వండి. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని అవుటర్ యానిమేషన్లోకి వెళ్ళేసి 4 ఇవ్వండి. ఈ యానిమేషన్లో దీన్ని మొత్తం లాస్ట్ వరకు ఇచ్చేసుకోండి. దీన్ని కొడితే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసుకోండి. చూడండి, తర్వాత ఇక్కడ నేమ్స్ అన్ని కొంచెం కరెక్ట్గా అయితే ఇట్లా ఇచ్చేసుకోండి. ఇక్కడ మేము కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, దానికి తగ్గట్టు మీద ఉన్న కలర్ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్లో ఉంచేసుకొని లేయర్ మీద ట్యాప్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి వాళ్ళ మమ్మీ పేరు అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను సేమ్ అదే పేరు ఇస్తున్నాను, వాళ్ళ మమ్మీ పేరు. ఓకే, కాపీ. తర్వాత మళ్ళీ కైన్మాస్టర్. ఓకే, ఇక్కడ పేస్ట్. ఓకే, మళ్ళీ ఫాంట్ తెలుగు లక్కీ రెడ్డి. ఓకే, లక్కీ రెడ్డి ఇంటూ మార్క్ కలర్ రైట్ ప్లేస్. తర్వాత చూడండి, ఇంతవరకు జూమ్ చేసుకోండి. ఇక్కడ ఈ యానిమేషన్ పాప్ లాస్ట్ వరకు. తర్వాత రైట్ క్లిక్, మళ్ళీ దీన్ని ఈ ఇంటి నేమ్ అని సెలెక్ట్ చేసుకొని కింద కూడా ఇవ్వాలి ఇంటి నేమ్ అని 3 డాట్స్ డూప్లికేట్. దీన్ని ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, మళ్ళీ లాగమని సెలెక్ట్ చేసుకొని అవుటర్ యానిమేషన్స్ పోడు రైట్. చూడండి, ఇప్పుడైతే అట్లా వచ్చేసి. తర్వాత ఇక్కడ వధువు అని ఉంది. ఓకేనా, ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి పెట్టాలి. ఇక్కడ నుంచి లేయర్ ట్యాప్ చేసి మేము ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ రష్మి ఫోటోతో సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ రష్మి ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని క్రాపింగ్ అని సెలెక్ట్ చేసేసుకొని ఎనేబుల్ చేయండి. దీన్ని షేప్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ ఇచ్చేసి బ్యాక్ వెళ్ళండి. ఓకేనా, దీన్ని కొంచెం ఇట్లా వరకు అయితే చేసి ఇట్లా రౌండ్ ఇచ్చేసుకోండి పిక్ అనేది. ఓకే, చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ పెట్టేసుకున్నాను. మళ్ళీ క్రాపింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, రైట్ క్లిక్. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకేనా, కొంచెం క్రాపింగ్లోకి వెళ్ళేసి దీన్ని కొంచెం తగ్గిద్దాం, ఇంకా బాగుంటుంది. రైట్ క్లిక్ పెంచేద్దాం వాళ్ళే ప్లే చేసుకొని రైట్ క్లిక్. ఓకేనా, ఇట్లా ఇక్కడ రాసిన ఫోటో అయిపోయింది. ఇది ఎంతవరకు వచ్చేస్తుందో కూడా గమనించండి మీరు. ఇక్కడ వరకు వచ్చేసింది. ఇది రైట్ క్లిక్ అవుటర్ యానిమేషన్ 4. ఓకే, 4 రైట్ క్లిక్. ఇక్కడ వరకు ఇట్లా వచ్చేసిన తర్వాత ఇక్కడ సుధీర్ ఫోటో. ఇక్కడ సుధీర్ ఫోటో పెడదాం. లేయర్ ట్యాప్ చేసి మేము ట్యాప్ చేయండి. సుధీర్ ఫోటో పెడుతున్నాను ఇక్కడ, సుధీర్ ఫోటో. ఓకే, సుధీర్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇది కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. రిమూవ్ ఎట్లా చేయాలి కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, వీడియో లింక్. అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. వీడియో చూస్తే మీకు బ్యాక్గ్రౌండ్ మీద చూడడం ఇదైతే అర్థమైపోతుంది. ఓకే, తర్వాత క్రాపింగ్ ఎనేబుల్ చేసేసి షేప్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ షేప్. తర్వాత బ్యాక్ వెళ్ళండి, కొంచెం ఇట్లా బ్యాక్ వెళ్ళేసి దీన్ని కొంచెం ఇట్లా అనేసి కొంచెం దీన్ని దగ్గరగా ఇట్లా అందాం, అప్పుడు బాగుంటుంది. ఓకే, తర్వాత ఇది కొంచెం రైట్గా ఇట్లా. తర్వాత రైట్ క్లిక్, దీన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం జూమ్ అవుట్ చేయండి. చేసేసుకొని ఇక్కడ ఇట్లా పెట్టేసుకోండి. ఓకే, తర్వాత రైట్ ఇంటూ మార్క్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కరెక్ట్గా పెట్టేసుకోండి, బాగుంటుంది అప్పుడైతే. ఓకే, ఈ విధంగా ఇది ఎక్కడి వరకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ వైట్ కలర్ వచ్చేసింది. ఇక్కడ నుంచి రావాలి. ఓకేనా, ఇక్కడ నుంచి రావాలి మన ఫోటో అనేది. ఓకే, చూడండి, ఇక్కడ బాగుంది. ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది. వరుడు అనే నేమ్ వెళ్ళిపోతుంది, అప్పుడే ఇక్కడ ఈ ఫోటో కూడా వెళ్ళిపోవాలి. తర్వాత కట్ చేసేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని అవుటర్ యానిమేషన్స్ 4. తర్వాత రైట్ క్లిక్, ఈజీగా ఉంటుంది అప్పుడు. ఇది చూడండి,
ఇక్కడ ఇద్దరు ఫొటోస్ కపుల్ ఫొటోస్ పెట్టాలి. లేయర్ ట్యాప్ చేసి మేము ట్యాప్ చేసేసుకొని చేసుకున్న తర్వాత ఇక్కడ కపుల్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. లేయర్ ట్యాప్ చేసేసి ఇద్దరు కపుల్ ఫొటోస్ ఇక్కడ ఉందిలే. ఓకే, దీన్ని క్రాపింగ్ దీన్ని దగ్గరికి పెట్టేసుకొని ఎనబుల్ షేప్ రౌండ్, తర్వాత కొంచెం బ్యాక్ వెళ్ళేసి కొంచెం ఒక 36 దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఇక్కడ మిడిల్ రీచ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం జూమ్ చేసేసుకున్నాను, ఇట్లా పెట్టేసుకున్నాను. రైట్, చూడండి ఇది ఎంతవరకు వచ్చేసింది, ఇక్కడ వరకు వచ్చేసింది. దీన్ని సెలెక్ట్ చేసుకొని అవుట్ యానిమేషన్స్ 4. ఓకే, రైట్ క్లిక్ బ్యాక్ వెళ్ళిపో. తర్వాత సుముహూర్తం అన్నమాట. ఇక్కడ వాళ్ళ టైమ్స్ డేట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. చెప్తాను చూడండి. అది కూడా వరుడుని సెలెక్షన్ చేసుకున్న తర్వాత వరుడు పేరు రాయాలి. ఇక్కడ మనం లేయర్ ట్యాప్ చేసుకోండి. లేయర్ ట్యాప్ చేసేసుకొని ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ సుధీర్ అని సుధీర్ అని పెట్టేసుకున్నాము. సుధీర్ అని నేను కూడా పెట్టేసాను ఆల్రెడీ. అక్కడికి వెళ్తున్నాను. లక్ష్మీ బట్ సుధీర్ని సెలెక్ట్ చేసుకున్నాను. నేమ్ని కాపీ చేసేసాను. మళ్ళీ మనం కైన్మాస్టర్లోకి వెళ్తున్నాం. కైన్మాస్టర్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. రైట్ క్లిక్, తర్వాత టెక్స్ట్ తెలుగు లక్కీ రెడ్డి ఇంటూ మార్క్ కలరు. మీకైతే కొంచెం నేనైతే ఈ కలర్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇట్లా వైట్ పెట్టుకున్నా బాగుంటుంది, సేమ్ కలర్ పెట్టినా బాగుంటుంది. నేనైతే ఈ కలర్ పెట్టేశాను. సేమ్ కలర్ పెడితే బాగుంటుంది కానీ సేమ్ కలర్ మ్యాచ్ అవ్వట్లేదు. కొంచెం ట్రై చేశాను నేను కూడా, చూద్దాం ఇది ఎట్లా ఉంది. బాగా రెడ్గా అయిపోయింది చూడండి, ఇది కొంచెం అట్లా ఉంది. ఓకే, ఇట్లా సుధీర్ అని పేరు పెట్టేసుకోండి, లేకపోతే వైట్ ఇచ్చేద్దాం. వైట్ ఇచ్చేసుకుంటే బాగుంటుంది. వైట్ ఇచ్చేస్తే అందులోనే వెళ్ళిపోయింది. ఓకేనా, కొంచెం రెడ్గా ఉంది. ఓకే, సుధీర్ని సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం లైట్గా జూమ్ చేసేస్తున్నాను. చూడండి ఇది కూడా ఇట్లా వచ్చేస్తుంది. మనకు పేరు అనేది ఒక ఫోటో అనేది అంటే ఇక్కడ మనకు కొంచెం ఇక్కడ నుంచి రావాలి ఫోటో కూడా. ఓకే, ఫోటో కూడా ఇక్కడ నుంచి రావాలి. ఫోటోని ఇక్కడ నుంచి జరుపుతున్నాను, ఇక్కడ వరకు ఇది కూడా జరుపుతున్నాను లైట్గా. వరుడు అనే నేమ్ని తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్ 4 ఇచ్చేసుకొని రైట్ క్లిక్. ఇన్ యానిమేషన్ అవుటర్ యానిమేషన్ 4 ఇచ్చేసుకొని రైట్ క్లిక్. తర్వాత మళ్ళీ ఇక్కడ అవసరం లేదు, ఇక్కడైతే ఇచ్చేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఇక్కడ కూడా ఇచ్చేస్తున్నాను చూడండి. ఇక్కడ లేయర్ ట్యాప్ చేసేసుకొని కొంచెం లైట్గా జరిపేసాను. తర్వాత లేయర్ ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ రష్మిక వెట్స్ సుధీర్ అని రాసేస్తున్నాను. ఇక్కడ దీన్ని రష్మిక వెట్స్ సుధీర్ అని ఇక్కడ దీన్ని కొంచెం ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నాను. రష్మిక వెట్ సుధీర్. ఓకే, సుధీర్ కాపీ. మళ్ళీ ఇందులోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు, కొంచెం లెంతీగా ఉంటుంది ఎందుకంటే మ్యారేజ్ వీడియో కాబట్టి. ఓకే, పేస్ట్ తర్వాత రైట్ క్లిక్. ఓకే, విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ కలర్లోకి వెళ్ళేసి సేమ్ కలర్ ఇచ్చేసుకొని రైట్ క్లిక్. టెక్స్ట్ తెలుగు లక్కీ రెడ్డి ఇంటూ మార్క్. నేను కొంచెం లైట్గా జూమ్ అవుట్ చేసేసుకొని ఇట్లా పెట్టేసుకోండి. ఓకే, బాగుంటుంది. లేకపోతే మీరు ఇక్కడ వెట్స్ అనే నేమ్ని కూడా తీసేసుకొని అక్కడ ఫాంట్స్ కూడా పెట్టేసి టెక్స్ట్లోకి వెళ్ళండి. దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఎడిట్ చేయండి. దీన్ని ఎడిట్ చేసేసుకొని దీన్ని ఇక్కడ డిలీట్ చేసేసుకోండి. ఓకే, ఇలా కొంచెం డిస్టెన్స్ తగ్గిద్దాం. సుధీర్ కొంచెం పెంచాలా. దీన్ని సెలెక్ట్ ఇట్లానే చేసేసుకోండి. వెట్స్ రాయకుండా అంటే రాయొచ్చు, వెట్స్ అని రాద్దాం. ఇది అవసరం లేదంటే ఇట్లా ఇచ్చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసుకోండి. తర్వాత లేయర్ ట్యాప్ చేసి మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ వెట్స్ అని రాయండి. WEDS ఇట్లా రాసిన పర్లేదు. వెట్స్ నేను ఫాంట్ తెలుగు ఇంగ్లీష్ పెడతాను. WEDS వెట్స్ అని ఇచ్చేసుకొని తర్వాత ఫాంట్స్లోకి వెళ్ళేసి కలరు రైట్ క్లిక్. ఇందులో మీకు నచ్చిన ఫాంట్స్ అయితే ఇచ్చేసుకోవచ్చు. ఇంకా క్రాస్ ఫాంట్ ఇచ్చేసాను వెట్స్. తర్వాత ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని దీన్ని కొంచెం జూమ్ చేసేసుకోవచ్చు. ఇలాంటి ఇట్లా క్రాస్లో కూడా తిప్పేసుకోవచ్చు. క్రాస్లో బాగాలేదు, ఇట్లానే బాగుంది. క్రాస్లో అంటే క్రాస్ తీసేసుకొని మళ్ళీ రష్మి అని ఉంది అని కూడా కొంచెం క్రాస్ తిప్పేద్దాం, బాగుంటుంది. చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని అవుటర్ యానిమేషన్ 4. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్ అవుటర్ యానిమేషన్ 4. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్ 4.
అవుటర్ యానిమేషన్ 4 రైట్ క్లిక్. చూడండి ఇక్కడ మీరు శుభముహూర్తం అంటే టైమింగ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే మ్యారేజ్ టైమింగ్ ఏ టైంలో అవుతుందని చెప్పేసి ఇక్కడ చేయాలన్నమాట. టెక్స్ట్లోకి వెళ్ళేసి మళ్ళీ ఆ ముహూర్తం నేనైతే రాసి పెట్టుకున్నాను ఆల్రెడీ, అందులోకి వెళ్ళేసాను. మళ్ళీ తర్వాత ఇక్కడ ఫంక్షన్ హాల్ వచ్చేసింది, హరీ వెయిట్ వచ్చేసింది. టైమింగ్స్ రాద్దామని చెప్పేసాను కదా, ఇక్కడ టైమింగ్స్లోకి వెళ్ళేసాను. మళ్ళీ ఆదివారం ఉదయం 12:05 ఇక్కడ నుంచి మధ్యాహ్నం ఇది చేసుకున్నాను. తర్వాత కాపీ, తర్వాత మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసుకొని ఇట్లా కింది కొట్టేసుకోండి. తర్వాత కొంచెం లైట్ చేసుకోండి. ఓకే, రైట్ క్లిక్, కలరు రైటు, ఫాంట్స్ లక్కీ రెడ్డి, రైట్ క్లిక్. చూడండి ఇట్లా వచ్చేస్తుంది. ఇది కొంచెం దగ్గర అంటే మనం డబుల్ పెట్టాలన్నమాట. ఎట్లా పెట్టాలంటే ఇక్కడ ఇలాగ వెళ్ళేసి దీన్ని కరెక్ట్గా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేసేసుకోండి. కాపీ చేసి దీన్ని మొత్తం తీసేసేయండి. తీసేసి రైట్ క్లిక్ ఇచ్చేసుకోండి. దీన్ని ఇట్లానే ఉంచేసి లైట్గా జూమ్ చేసుకొని కొంచెం లైట్గా కిందికి అనేసి లేయర్ ట్యాప్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, రైట్ క్లిక్, కలరు, ఫాంట్, ఇంటూ మార్క్, దీన్ని కొంచెం లైట్గా జూమ్ చేసేసుకొని ఇట్లా ఇచ్చేసుకోండి. దగ్గర వచ్చేస్తుంది. తర్వాత ఈ యానిమేషన్ 4, అవుటర్ యానిమేషన్ 4, అవుటర్ యానిమేషన్ 4, అవుటర్ యానిమేషన్ 4. ఓకే, కళ్యాణ వేదిక. ఓకే, విందు రిసెప్షన్ ఇవన్నీ ఇచ్చేసుకోవాలి ఫ్రెండ్స్. విందు రిసెప్షన్ అంటే కళ్యాణ వేదిక అంటే డేట్ ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. కొంచెం కళ్యాణ వేదిక ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. లేయర్ ట్యాప్ చేసుకొని మీడియా ట్యాప్ చేసుకొని కళ్యాణ వేదిక నేను రాసి పెట్టాను, అది కూడా వెయిట్ చేస్తున్నాను. చూడండి, లహరి ఫంక్షన్ హాల్, కూకట్పల్లి, హైదరాబాద్. ఓకే, క్లిక్ చేసుకున్నాను. కాపీ, తర్వాత మళ్ళీ ఇందులోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇట్లయితే అన్నీ ఇచ్చేసుకుంటే ఇది అయితే అయిపోతుంది. ఓకే, మరి బాగా చెప్పినా కూడా మీకు లెంత్గా అనిపిస్తుంది వీడియో అనేది. ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం ప్రతి డీటెయిల్స్ అయితే ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత లైట్గా జూమ్ చేసేసుకోండి. క్లిక్ చేసుకొని యానిమేషన్ 4, అవుటర్ యానిమేషన్ 4, రైట్ క్లిక్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విందు విహారం అంటే వాళ్ళ ఇంటి నేమ్ విందు అంటే రిసెప్షన్ అండ్ విందు ఉంది. ఇక్కడ రిసెప్షన్ ఏ టైంలో ఉంది, ఎప్పుడు ఉందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేయండి. ఇచ్చేసిన కరెక్ట్ ఉందా లేదని చెక్ చేసుకోండి. ఫస్ట్ మనం ఇచ్చిన డీటెయిల్స్ అనే ప్రతి అయితే కరెక్ట్గా వచ్చాయా లేవా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ సింబల్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన వీడియో క్వాలిటీ 4K అయితే 4Kలో పెట్టేసుకొని హెచ్డి QHD పెట్టేసుకొని సేవ్ బటన్ అంటే ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా మనకి గల వీడియో సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. వీడియో మీకు చాలా బాగా నచ్చిన లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ మీద యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం ఒక లైక్ తీసుకోండి. సో అనేది చాలా కష్టపడి చేసేసాను వీడియో మొత్తం. టెంప్లెట్ అయితే చాలా రిస్కీ తోటి నేను వీడియో అయితే క్రియేట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ. ఇంకా సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్.